హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా మహేశ్వరీస్ ఫార్మ్ లైఫ్. సో ఈరోజు వీడియోలో అయితే కోడి లేకుండా కరెంట్తో గుడ్లని పొదగటం ఎలా అని నేర్చుకుందాం. ఇది వీడియోని బై వీడియో తీసి పెడుతున్నాను. ముందుగా ఒక అట్టపెట్టె తీసుకుని దాంట్లో లైట్ పెట్టడానికి వీలుగా ఒక హోల్డర్ ఫిక్స్ చేసుకున్నాను. తర్వాత ధాన్యం పొట్టు వేసేసి దాన్ని సమానంగా అయితే స్ప్రెడ్ చేసేసి దాంట్లో ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం. ధాన్యం పొట్టుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. తర్వాత దీంట్లో లైట్ బిగించాలి, గుడ్లు పెట్టాలి, చాలా ప్రాసెస్ ఉంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైట్ పెట్టేసి గుడ్లకైతే ఒక 3 నెంబర్స్ సరిపోతే 3 నెంబర్స్ వేసుకోండి. 1 2 3 చుట్టూ, ఎందుకంటే అప్పుడప్పుడు రొటేట్ చేస్తూ ఉండాలిగా. ఏ సైడ్ తిప్పాము, ఏ సైడ్ తిప్పలేదు అనేది మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి గుడ్లని నెంబర్స్ వేసుకొని ఇలా పెట్టెలో ఈక్వల్గా పరిచేసేయండి. పరిచేసిన తర్వాత ఇప్పుడు లైట్ దగ్గర ఒక బౌల్తో వాటర్ అయితే పెట్టాలి. ఇది ఎందుకు అని అంటే హీట్ని కంట్రోల్ చేయాలి కాబట్టి, వాటర్ అయితే ఈజీగా కంట్రోల్ అవుతుంది కాబట్టి లైట్ కింద మంచిగా ఒక బౌల్ పెట్టేసి దాంట్లో ఫుల్గా వాటర్ పోయాలి. అప్పుడప్పుడు వాటర్ హీట్ అవుతుంది కాబట్టి ఆ హీట్ అయిన వాటర్ తీసేసి కూల్ వాటర్ పోస్తూ ఉండాలి. అలాగే మాత్రం వదిలేయద్దు. సో ఇప్పుడు అంతే అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత లైట్ అయితే ఆన్ చేసేస్తున్నాను. ఆన్ చేసేసి దీన్ని డబ్బాని క్లోజ్ చేసేసేయాలి. ఇలా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి, గుడ్లోంచి పిల్లలు బయటికి రావడానికి 21 డేస్ పడుతుందంట. 21 డేస్ తర్వాత ఆ పిల్లలు బయటికి ఎలా వచ్చాయనేది ఒక వీడియో చేసి చూద్దాం. సో ఇప్పుడైతే డబ్బాని క్లోజ్ చేసేసి దీనిపైన ఏదైనా బరువుగా పెట్టాలి. బరువు పెట్టేసి రొటేట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడప్పుడు ఖచ్చితంగా రొటేట్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఎగ్స్ పాడైపోతాయి. డబ్బాని ఫుల్గా క్లోజ్ చేసేసి దీనిపైన బరువు అయితే పెట్టేశాను. తర్వాత చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.